పరిశుద్ధుడైన దేవునికి స్తోత్రాలు పడవలసిన మీ అందరికీ శుభవందనాలు. సహోదరి సహోదరు పేరు పేరు అందరూ వందాలండి. మీ ప్రక్కన వారికి వందాలు చెప్పండి. దేవుని మహాకృపలో వందాలండి. హైదరాబాద్ వచ్చారు మందికి వారికి ప్రత్యేక వందాలు. వందాలండి. ఎలా ఉంది ఆరోగ్యం? వాతావరణ ఇబ్బందులు వృద్ధులందరి మీద జ్వరంతో వాతావరణ ఇబ్బందులకు చాలా మంది 2 కుటుంబాల్లో ప్రాణాపాయం కూడా వచ్చింది. ఈ యొక్క వాతావరణ ఇబ్బంది అయినా దేవుడు కరుణా సంపన్నుడు అయింది. వారిని బ్రతికించి ఆరోగ్యంతో మా దేవుని సన్నిధిలో ఉంచారు. సూర్యకాంత కుటుంబంలో దేవిని, ప్రభాత్ కుటుంబంలో తెల్లమని వారి ఇరువురు కూడా వాతావరణ ఇబ్బందులు బట్టే వారు భయంకరమైన బాధ్యత గురయ్యారు. ప్రాణాంతం కూడా అయ్యిందని దేవుడు కరుణించాడు. ఆరోగ్యంతో మనం దేవుని సన్నిధిలో ఉన్నామని వారు చెప్పడం జరుగుతుంది. ఇవాళ మనం ధ్యానించే వాక్యము మతానికి మార్గానికి తేడా తెలుసుకున్న వారు ధన్యులు. దేవుని విషయమై దేవుని నమ్మేవారు మతానికి మార్గానికి తేడా తెలుసుకున్న వారే ధన్యులు. వారు దైవ జ్ఞానం పొందిన వారు. ఏ జ్ఞానం అంటే పరలోకానికి అర్హులు. అమ్మా చెప్పి మాట కొంచెం మనసు పెట్టాలి. ఇక ధ్యానించే వాక్యము దేవుని నమ్మిన వారు మతంలోనా మార్గంలోనా ఎక్కడ ఉండాలి? అందుకని మతానికి మార్గానికి తేడా తెలుసుకొని కొనువారు తెలుసుకుని వారు ధన్యులు. వారు దైవ జ్ఞానం కలిగిన వారు, ఆ మార్గంలో కొనసాగేవారు పరలోకానికి అర్హులు. మార్గం తెలుసుకున్నంత మాత్రం సరిపోతుంది. మార్గంలో కొనసాగాలి, మార్గంలో నడవాలి. మార్గంలో నడిస్తేనే పరలోకానికి అర్హులు అనే విషయాన్ని వేళ ధ్యానిద్దాం. మనం జ్ఞానవంతులమా అజ్ఞానులమా అనే విషయాన్ని ఇవాళ తెలుసుకుందాం. తెలుసుకుందామా? సామెతలు 8వ అధ్యాయము సామెతలు 8వ అధ్యాయము 1 నుంచి 21 వరకు చదవండి. జ్ఞానము ఘోషించుచున్నది, వివేచన తన స్వరమును వినిపించుచున్నది. త్రోవ ప్రక్కను రాజవీధుల మొగలలోను నడి మార్గములలోను నిలుచుచున్నది. గుమ్మముల యొద్దను పురద్వారముల యొద్దను పట్టణపు గౌరుల యొద్దను నిలువబడి అది ఈలాగు గట్టిగా ప్రకటన చేస్తున్నది. మానవులారా మీకే నేను ప్రకటించుతున్నాను, నరులకు మీకే నా కంఠ స్వరము వినిపించుతున్నాను. జ్ఞానము లేని వారారా జ్ఞానం ఎట్టుదైనది తెలుసుకొనుడి. బుద్ధిహీనులారా బుద్ధి ఎట్టిదైనది యోచించుడి. నేను శ్రేష్టమైన సంగతులను చెప్పెదను వినుడి. నా పెదవులు యథార్థమైన మాటలు పలుకును. నా నోరు సత్యమైన మాటలు పలుకును. దుష్టత్వము నా పెదవులకు అసహ్యము. నా నోటి మాటలన్నీ
నీతి గలవి వాటిలో మూర్ఖతైనను కుటిలతైనను లేదు. అవన్నీ వివేకికి తేటగాను తెలివి నొందిన వారికి యథార్థముగాను ఉన్నవి. వెండికి ఆశపడక నా ఉపదేశము అంగీకరించుడి. నేను బంగారు నాశపక తెలివి నొందుడి. జ్ఞానము ముత్యముల కన్నా శ్రేష్టమైనది. విలువగల వస్తువు లేనియు దానితో సాటి కాదు. జ్ఞానము నేను చాతుర్యమును నాకు నివాసముగా చేసుకొని ఉన్నాను. సదుపాయములు తెలుసుకొనుట నా చేతనగును. యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండుటకు చెడుతనము నశించుకొనుటయే. గర్వము అహంకారము దుర్మార్గత కుటిలమైన మాటలు నాకు అసహ్యములు. ఆలోచన చెప్పుటయు యెహోవా జ్ఞానము నిశ్చయము నా వశము. జ్ఞానాధారము నేనే, పరాక్రమము నాదే. నా వలన రాజులు ఏలుదురు, అధికారులు న్యాయమును బట్టి బాగా చేయుదురు. నా వలన అధిపతులు లోకములోని గదులైన న్యాయాధిపతులు అందరూ ప్రభుత్వము చేయుదురు. నన్ను ప్రేమించే వారిని నేను ప్రేమించుచున్నాను. నన్ను జాగ్రత్తగా వెతుకువారు నన్ను కనుగొందురు. ఐశ్వర్యము ఘనతలను స్థిరమైన కలిమియు నీతియు నా యొద్ద ఉన్నవి. వేరే బంగారం కంటే అపరంజము కంటేను నా వలన కలుగు ఫలము మంచిది. ప్రశస్తమైన వెండి కంటే నా వలన కలుగు వచ్చుబడి గొప్పది. నీతి మార్గమును న్యాయ మార్గములందును నేను నడుచుచున్నాను. నన్ను ప్రేమించే వారిని ఆస్తికర్తలుగా చేతును, వారి నిధులను మేల్కొల్లును. ఏ గొప్ప దేవుడు అండి. దైవ జ్ఞానములో సర్వ సంపదలు, సకల ఆశీర్వాదాలు, సకల ఆరోగ్య భాగ్యాలు దాచిపెట్టాడంట దేవుడు. దేవుని జ్ఞానం కావాలా, లోక జ్ఞానం కావాలా? దేవుడు కావాలా, లోకం కావాలా? ఈ జ్ఞానాన్ని ఏమన్నాడంటే 20వ వచనంలో, నీతి మార్గమును నందును న్యాయ మార్గమును నేను నడుచుచున్నాను. జ్ఞానవంతులు నడిచే మార్గం అంట నీతి మార్గము, జ్ఞాన మార్గము. ఏ మార్గం ఇది? నీతి మార్గము, జ్ఞాన మార్గము. అదే అధ్యాయంలో 31 చదువుతామాట. ఆయన కలుగజేసిన పరలోకమును బట్టి సంతోషించుచు నరులను చూచి ఆనందించుచుంటిని. ఈ దైవ జ్ఞానము ఏం చేసిందంటే పరలోకం కనిపించిందంటే పరలోకం కలిగేసిందండి మానవుడి కొరకు. ఎవరి కొరకు? మన కొరకు. అందరూ చెప్పండి ఈ మాట. ఆయన కలుగజేసిన పరలోకమును బట్టి సంతోషించుచు నరులను చూచి ఆనందించుచుంటిని. నా జ్ఞానం వలన, దేవుడు అంటున్నాడు, నా జ్ఞానం వలన పరలోకాన్ని కలిగజేశాను, సృష్టించాను. అందుని బట్టి నరులు ఆనందిస్తున్నారు. నరులకి పరలోకం సిద్ధపరిచానని నాకు కూడా ఆనందంగా ఉంది. ఒక వ్యక్తి తన కష్టపడి ఒక చక్కటి బిల్డింగ్ కట్టినప్పుడు నా బిడ్డలకి చక్కని ఇల్లు కట్టాలని ఎలా ఆనందిస్తాడో అలాగే పరలోకం కట్టి నరులకు పరలోకం కట్టి దేవుడు ఆనందిస్తున్నాడట. నరులను ఆనందించమన్నాడట. మీకు పరలోకం ఉందని చెప్తున్నాడట.
ఏముందండి? చదవండి అందుకే. ఆయన కలుగజేసిన పరలోకమును బట్టి సంతోషించుచు నరులను చూచి ఆనందించుచుండి. ఏంటంటే నరులు ఎవరు? దేవుని పిల్లలు. ఎవరంటే? ఇప్పుడు ఒక తండ్రి కష్టపడి పెద్ద 2-3 అంతస్తులు భవనం కట్టాడు అనుకోండి. కట్టిన తర్వాత ఇల్లు చూసి ఆనందించాడండి, పిల్లలు చూసి ఆనందిస్తాడండి. ఏమని? నా కొరకు గొప్ప ఇల్లు, నా పిల్లల కొరకు నేను గొప్ప ఇంటిని కట్టానండి. దేవుడు తండ్రిగా పిల్లల కొరకు పరలోకం కట్టి ఆ పిల్లల కొరకు ఆనందిస్తున్నాడంట. ఎంత గొప్ప దేవుడు అంటే ఎప్పుడైనా అనిపించిందా మీకు? నా కొరకు పరలోకం కట్టాడు నా దేవుడు, నా తండ్రిని. 20 కావున పిల్లలారా, నా మాట ఆలకించుడి, నా మార్గములను అనుసరించేవాడు. మరి పరలోకం కావాలని ఏం చేయాలి? ఇప్పుడు మతం ఉండాలి, మార్గం ఉండాలా? దేవుడు చెప్పాడు పరలోకం కట్టాను, దాంట్లో మార్గం వేసాను. ఆ మార్గం ఉండాలి, మతం ఉండాలి. మరి నడవాలి కదా, ఆ మార్గంలో నడవాలండి. ఉపదేశం నిరాకరింపక దానిని అవలంబించి జ్ఞానులైంది. నా దేవుడి జ్ఞానాన్ని సంపాదించుకుని ఏమై ఉండాలి? జ్ఞానులై ఉండాలా, అజ్ఞానులై ఉండాలా? మనం ఎవరు ఇప్పుడు? జ్ఞానులా, అజ్ఞానులా? ధనంతో వస్తుందా ఇది జ్ఞానం? దేనికి వస్తుంది? మరి దేవుని భయభక్తులు ఉంటే వస్తుంది. ఎంత వస్తుంది మా జ్ఞానం? చూద్దాం కూడా. 34 అనుదినము నా గడప యొద్ద కనిపెట్టుకుని నా బాలబంధువు యొద్ద కాచుకొని నా ఉపదేశము వినువారు ధన్యులు. మరి పరలోకం కావాలంటే ఆయన గడప దగ్గర ఉండాలట. ఆయన గడపలో అంటే ఆయన ఇంటిలో గడప ఎక్కడ ఉందంటే గడప ఎక్కడ ఉంది? ఇంట్లో ఉండదు. ఆ గడప దగ్గర ఉండాలి, గడప దగ్గర ఇంటిలో ఉండాలంట. ఇంటిలో ఉండి అక్కడి నుంచి ప్రయాణం చేయాలంటే పరలోకానికి. మనకు దొరికిందా? దొరికిందండి. ఎప్పుడు ఉండాలంట? అనుదినము నా గడప యొక్క కనిపెట్టుకుని ఉండండి. అనుదినము నా గడప యొక్క నన్ను కనుగొనువాడు జీవమును యెహోవా కటాక్ష వారికి కలుగు. కనుక ఇప్పుడు మరి జ్ఞానవంతులు ఎక్కడ ఉన్నారు? ఇప్పుడు ఆయన గడప దగ్గర కనిపెట్టుకుని ఉండాలి. అనుదినము అని అక్కడ చెప్పాడు. ఈ వాక్యంలో 52 వారాలు మన వాక్యం కొత్త నిబంధన చెప్తుంది. 52 వారాలు ఆయన గడపలో, ఆయన ఇంటిలో, ఆయన సంఘములో, ఆరాధనలో చూడటైతే పరలోకము నీకు ఇవ్వడానికి ఆయన సిద్ధంగా ఉన్నాడు. కట్టి గడిగా ఉంచాడు. పరలోకం కట్టినందుకు ఆనందిస్తున్నాడంట. కనుక ఈ విషయం చూసినప్పుడు ఈ పరలోకం కావాలంటే మానవుడికి ఏం కావాలంట? దేవుని జ్ఞానం కావాలంట. పరలోకం కావాలంటే మానవుడికి ఏం కావాలండి? దేవుని జ్ఞానం కావాలంట. ఆ దేవుని జ్ఞానం ఎలా వస్తుంది? మరి ద్వితీయోపదేశకాండము 28 రాసుకున్నాడు. ద్వితీయోపదేశకాండము 28 అధ్యాయము. వెర్రితనము చేతను వెర్రితనము చేతను గుడ్డితనము చేతను 28 వెర్రితనము చేతను గుడ్డితనము చేతను హృదయ విస్మయము చేతను యెహోవా నిన్ను బాధించు. అప్పుడు గుడ్డివాడు చీకటిలో తడువులాడు రీతిగా. ఏం చదువుతారంటే 28 అప్పుడు గుడ్డివాడు చీకటిలో తడువులాడు రీతిగా నీవు మధ్యాహ్నముందు తడువులాడు. నీ మార్గములను వర్ధిల్ల చేసి కొనలేవు. నీవు హింసింపబడి నిత్యమును దోచుకొనబడదు. నిన్ను తప్పించు వాడెవడను లేకపోవు.
యోగు 20 సార్, యోగు 20 జరిగింది. యోగు మరియు యెహోవా యందులి అది భయభక్తులే జ్ఞానమయు. యెహోవా యందు భయభక్తులే జ్ఞానము. జ్ఞానం ఎలా వస్తుందండి? ఒక వ్యక్తి జ్ఞానవంతుడిగా ఎలా తీర్చబడతాడు? దేవుని జ్ఞానం ఎలా సంపాదించుకుంటాడు మానవుడు అంటే యెహోవా యందు భయభక్తులే దేవుని జ్ఞానమని. దుష్టత్వము విడిచితే వివేకమనియు ఆయన నరులకు సెలవు. మనం ఎవరప్పుడు చెప్పండి, జ్ఞానులమా అజ్ఞానులమా? అంటే దేవుని భయభక్తులు కలిగి ఉన్నామా, భయభక్తులు లేని వారమా? భక్తి పరులమా, భక్తిహీనులమా? భక్తి పరులు అంటే దేవుని ఎందు భయభక్తులు కలిగిన వారు. భక్తి అంటే ఒక భక్తి అయిపోదండి, భయము తోడై ఉండాలి. ఏం తోడై ఉండాలంటే భయము తోడై ఉండాలి. అందరూ భక్తికి ఏం తోడై ఉండాలంటే భయము. అందుకని జ్ఞానులు ఎవరంటే భూలోకంలో మానవులు జ్ఞానులు ఎవరంటే యెహోవా యందు భయభక్తులు గలవారే జ్ఞానులు. దైవ జ్ఞానం పొందాడు ఆ వ్యక్తి అంటే, పొందింది ఆ సహోదరు అంటే వారు దేవుని యందు భయభక్తులు కలిగి ఉన్నారు. ఇప్పుడు మనం ఎవరు? భయభక్తులు గలవారు. మరి దైవ జ్ఞానం లోక జ్ఞానంతో ఉన్న ప్రజలంతా ఎవరు? దేవుని యందు భయభక్తులు లేని వారు. రెండు సంగతులు, దేవుని యందు భయభక్తులు గలవారు ఒక తెగ, దేవుని యందు భయభక్తులు లేనివారు ఇంకొక తెగ. ఇప్పుడు ఏ తెగలోనా? జ్ఞానుల్లోనా అజ్ఞానుల్లోనా? దేవుని యందు భయభక్తులు కలిగా భక్తిహీనంగానా? మరి ఇది కాపాడుకోవాలదా? ఎక్కడ ఉండాలట? ఆయన గడప దగ్గర నిత్యము. ఏంటంటే వాళ్ళే జ్ఞానవంతులు. దేవుని గడప కనిపెట్టుకున్న వాళ్ళే జ్ఞానవంతులు. అనగా దేవుని ఇంటిలో ఉన్నవారే జ్ఞానవంతులు. నిత్యము కనిపెట్టుకుని ఉండేవారే జ్ఞానవంతులు. వారు బంగారం కంటే విలువైన వారు, వెండి కంటే విలువైన వారు. లోకంలో ఇష్ట వస్తువులకు ఉన్న ఆ విలువంతా అన్నిటికంటే గొప్ప విలువ కలిగిన వారు దేవునికి. ఆ విలువ నీ దగ్గర ఉందా? చెప్పాలి. ఆ విలువ నీ దగ్గర ఉందా? అనుమానం చెప్పండి, ఉందా? జ్ఞానం సంపాదించుకోవడం విలువ గలవాడు దేవునికి. జ్ఞానం గలవాడు పరలోక ఆస్తికి వారసుడు. పరలోక ఆస్తికి వారసుడు అనే విషయాన్ని చూస్తున్నాం. కనుక మరి బుద్ధి జ్ఞానములు సర్వసంపదలు ఎక్కడున్నాయి? మరి జ్ఞానం సంపాదించిన దేవుని భయభక్తులు కలిగి ఉండాలన్నారు కదా. మరి ఆ దేవుడు ఎవరు? కొలస్సీయులకు పత్రిక 2:3 బుద్ధి జ్ఞానముల సర్వ సంపదలు ఆయన యందే దాచబడి ఉన్నాయి. యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండడం అర్థం ఏంటంటే యేసు క్రీస్తు నందు ప్రతి మానవుడు భయభక్తులు కలిగి ఉండాలి. యేసు క్రీస్తుని తెలుసుకుని నమ్ముకుని ఆయన భయభక్తులు కలిగిన వాడు జ్ఞానవంతుడు, జ్ఞానవంతురాలు. దొరికిందా మనకి భాగ్యం? ఎందుకంటే జ్ఞానం ఆయనలోనే వస్తుందంటండి. సృష్టికర్త ఎవరు? యేసయ్య సృష్టికర్త. మరి ఆ సృష్టి ఎలా వచ్చింది? ఆయన జ్ఞానము, దైవ జ్ఞానముతో సృష్టించాడు ఆయన సృష్టి అంతటిని కూడా. కనుక మనం పొందే జ్ఞానము, బుద్ధి, సర్వ సంపదలు ఎక్కడున్నాయంటే బుద్ధి జ్ఞానములు సర్వ సంపదలు ఆయన దాచబడ్డాయి. యేసుక్రీస్తు అంటే దాచబడిన గొప్ప నిధి. ఎవరు? యేసు ప్రభు దాచబడిన గొప్ప నిధి. కావాలా నిధి? లోకమంతా వెళ్ళి ఆ లోకమంతా తగ్గట్టారండి, నిధులు కావాలండి. యేసు ప్రభువులో రావాలంట. ఆయనే నీకు నిధి. దాచబడిన ధనము, బుద్ధి, జ్ఞానము ఇందులోనే.
భాగ్యము. యోహాను సువార్త వెళ్ళే ముందు ఇంకొక మాట చదువుకుని యోహాను సువార్త వెళ్దాం. ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 5:15 వరకు. దినములు చెడ్డవి 5:15. దినములు చెడ్డవి కనుక సమయము పోనీయక. ఈ ఆదివారం ఎవరి సమయం ఉండేది? దేవుందా మందా? భక్తులకు ఈ సమయం దేవుందా మందా? దేవుందే కదా. సమయము పోనీయక. ఏ సమయము? దేవుడికి ఇచ్చే సమయము పోనీయక సద్వినియోగము చేసుకొనుచు అజ్ఞానుల వలె కాక జ్ఞానుల వలె నడుచుకొనవలెను. జాగ్రత్తగా చూసుకోవాలట. ఏం చేయాలట? జాగ్రత్త. అజ్ఞానుల వలె కాక జ్ఞానులు నడుచుకుని జాగ్రత్తగా చూసుకుని దినములు చెడ్డరు కనుక సమయము పోలిస్తే సమయం దేవుడికి ఇవ్వకపోతే ఆదివారం ఆరాధన లేకపోతే నిర్లక్ష్యంగా ఉంటే మనము జ్ఞానులు కాదండి, అజ్ఞానులు అండి. ఎవరన్నా మన జ్ఞానం సమయం ఇచ్చి ఆరోగ్యం ఇచ్చి ఆశించి అన్ని వారమంతలు అన్ని ఇచ్చి కోరికలు తీర్చి ప్రతిఫలం నుంచి అన్ని చేస్తున్న దేవుడు ఆ ఒక గంట సమయం దేవుడికి ఇవ్వలేవా? ఇస్తేనే జ్ఞానివి, ఇవ్వకపోతే అజ్ఞానివి. ఇప్పుడు ఏం చేద్దాం? వల్ల తిరిగి అజ్ఞానం అయిపోతామా జ్ఞానంతో ఉందామా? దేవుని సన్నిధి అవసరమా? ఆరాధన అవసరమా? చక్కగా పూర్తిగా అక్కడ దినములు చెడ్డవి కనుక మీరు సమయమును పోనీయక సద్వినియోగం చేసుకొనుచు. ఎవరికని మాట? మీరంటే ఎవరో? మీరు ఎవరో? మీరు ఏమో సగం. సమయమును పోనీయక సద్వినియోగం చేసుకున్నాడు. అజ్ఞానులు కాక జ్ఞానుల వలె నడుచుకున్నాడు. జాగ్రత్తగా సమయం జాగ్రత్తగా పాటించాలంటే సమయ పాలన ఏంటంటే సమయ పాలన. సమయ పాలన తెలుసు కనుక బాగా అభివృద్ధి చేద్దాం. సమయ పాలన. అమెరికా వాడు ప్రపంచానికి అందరికంటే ముందుగా అంత ఐశ్వర్యంలో అంత జ్ఞానం ఎందుకున్నారంటే వారు సమయం చాలా చాలా జాగ్రత్తగా చూసుకుంటారండి. ఒక క్షణం కూడా పోనవాడు వేస్ట్ చేయలేండి అమెరికా వాడు. సమయ పాలన. అయితే ఇక్కడ క్రైస్తవుడు ఎక్కువగా సమయ పాలన చేయవలసిన ఎవరంటే క్రైస్తవుడే. ఆ సమయాలు ఏ సమయాలు ఎవరికి ఇవ్వాలో మనం ఏం చేయాలో మనకి ఏమేమి బోధించబడాలో జాగ్రత్తగా చూసుకోండి. ఎలాగంటే పూర్తి చేయండి. అక్కడ ఇందు నిమిత్తము మీరు అవివేకులు కాక ప్రభు యొక్క చిత్తమేమిటో గ్రహించుకొనుడి. గ్రహింపడాలంటే గ్రహింపు లేకపోతే అజ్ఞానులు అవివేకులు అన్నాడు. మళ్ళీ మనల్ని జ్ఞానులైన మనల్ని మన జ్ఞానులు అన్నాడు. ఎవరన్నా జ్ఞానులైన మనల్ని అజ్ఞానులు అవివేకులు అన్నాడు. మళ్ళీ అనిపించుకుందాం. అలాగా చెప్పండి, అనిపించుకున్నావా? దేవుని సన్నిధి లేకపోతే మరి నువ్వు అజ్ఞానివే అవివేకువే. అంటే మళ్ళా దేవుడి ఐశ్వర్యాలండి దాచబడిన ధనాన్ని పోగొట్టేసుకున్నా. ఏమండి, మనం ఖాళీ ఉన్నప్పుడు ఆరాధించే ఆ సమయం కదండి. ఖాళీ ఉన్నప్పుడు కాదు, ఖాళీ ఉన్నప్పుడు ఎంత సంఖ్యలు చాలా ఉంటాయి బయట. షాపింగ్ వెళ్తారంటే షాపింగ్ అనేక వస్తువులు కొనే షాపింగ్ ఉన్నది. షాపింగ్ దానికి మాత్రం సమయం ఉండండి. ఎంత సమయమో వెచ్చించాలో చెప్పలేదు. ఎంత సమయం? చాలా సమయం. మొత్తం షాప్ అంతా తిరిగేసేయాలి. ఆ షాప్లో చీరలన్నీ తిరిగేసేయాలి, బట్టలన్నీ తిరిగేస్తేనే కానీ రోజు అయిపోతుంది. ఇప్పుడు లోపల రోజంతా అయిపోతుంది. ఏమంటే వాటికి సమయం ఉంది కానీ దేవునికి సమయము లేక మనం ఇవ్వలేకపోతున్నాం కనుక అక్కడ అజ్ఞానులు అంటాడు దేవుడు. ఏమండి, ఆత్మ విషయంలో పరలోక విషయంలో
ఇప్పుడు నేను మిగిలిన దాకా టిఫిన్ తిని వచ్చానండి. మిగిలిన దాకా మామూలు కాదు. మరి మీ ఆకలి తీరుతుందా? చెప్పాలి. ఎందుకని? మీ సేవకుడు కదా, నేను తీసుకొని నేను తినేసానమ్మా, నీకేం అక్కర్లేదండి, ఏమైనా కుదురుతుందన్నమాట. చెప్పడా? ఎవరు ఆకలే తీసుకోవాలి, ఎవరు ఆత్మరక్షణ కదండి, వాళ్ళే జ్ఞానులు, వాళ్ళే జ్ఞానులు. ఎందుకంటే 6 రోజులు కష్టపడాలంటాడు. ఎన్ని రోజులు? ఒక రోజు దేవుందంట. ఇశ్రాయేలు రోజంతా కూడా ఏ పని చేయకుండా ఉన్నారండి. ఆజ్ఞ పాటించారు. రోజంతా కనీసం 2 గంటలు. ఎంతంటే 2 గంటలే. 10ంటికి వస్తే 12కి వెళ్ళిపోతున్నాం. ఏమా ఎన్ని గంటలు అక్కడ? రోజంతా ఇశ్రాయేలు ప్రజలు 6 రోజులు కష్టపడ్డారు. కష్టజీవులు కష్టపడ్డారు. దేవుడు ఆజ్ఞది 6 రోజులు కష్టపడి మీ పని అంతా చేసుకోండి, సుఖంగా ఉండండి, ఒక రోజు నాది, ఏ పని చేయకండి, ఏ పని అంత ఖచ్చితంగా నిలబడ్డారట. ఇవాళ మన కరుణామయుడు ఆదివారం ఆరాధన చేసుకోమన్నాడు. ఒక 2 గంటలు రోజంతా ఉన్నారు ఇక్కడ. దానికి కూడా సమయం లేకపోతారంటే మరి ఎవరు ఆకలి వారే తీర్చుకోవాలండి. ఎవరు ఆకలి వారే తీర్చుకోవాలి, ఎవరు ఆత్మరక్షణ వారే ఎవరి ఇల్లు వారే కాపాడుకోవాలి, ఎవరికి ఇచ్చిన స్థలం వారే. పరలోకం స్థలం ఉందా? ఉందండి. పరలోకం ఇల్లు ఉందా? కాపాడుకుంటూ వదిలేస్తావా? ఇల్లు కట్టుకున్నాక పందులు తిని పక్షులు వదిలేస్తారా? ఏం చేస్తారా? ఇల్లు కట్టాక అది ఎవరిదే? కట్టోడిదే. ఇవాళ కట్టేసి మనకి అప్పగం చేయడు ఆయన. జాగ్రత్తగా ఆ సమయాన్ని, ఆ పరలోకాన్ని, ఆ స్థలాన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత మన మీదే ఉంది. అందులో ఆరాధనతో ముడిపెట్టాడు ఆయన. ఏంటంటే ఆరాధన లేని వాడు 1 వారం 2 వారం 3 వారం కనపడకపోతే అవిశ్వాసి లెక్క, విశ్వాసి కాదు, విశ్వాసే కాదు. కనుక ఆరాధన ఎంతో ప్రాముఖ్యమైనది. క్రైస్తవుడు రక్షణ పొందావు కనుక అన్యుడితో మాట్లాడట్లేదు. ఎవరితోటి? అన్యుడితో మాట్లాడుతుంటే ఆయన పిల్లలతో. ఎవరు? మన ఆయన పరలోకం నీ కొరకు కట్టిన ఇల్లు గురించి పరలోకం కావాలంటే నువ్వు నా గడపలో ఉండు, నా ఇంట్లో ఉండు అంటాడు ఆయన. అనుదినమో అనుక్షణం కాపుకో గౌజంతి కాసుకుని అన్నాడు. నాకు కుదరదంటే మానేయండి, కుదరదంటే మానేయండి. పరలోకం కూడా నాకు కుదరదు అంటాడు. పరలోకం కూడా నాకు కుదరదు అంటాడు. కనుక అందుకని మార్గంలో పయనము ఏంటంటే ప్రయాణం చేయడం మార్గం వేసాడండి. యోహాను సువార్త 14:6 యేసు నేనే మార్గమును, యేసు నేనే మార్గమును, సత్యమును, జీవమును, నా ద్వారా తప్ప ఎవడును తండ్రి యొద్దకు రాడు. అంటే పరలోకం రానందుకు ఒక మార్గం సిద్ధపరిచాడండి ఆయన. పరలోకం రానందుకు ఆయనే మార్గం అంట. ఆయన ఒక నిచ్చెనంట. ఏంటంటే పరలోకానికి నిచ్చెన మెట్లు ఎక్కాలంట. మీరు పైకి రావడానికి మా మెట్లు ఉన్నాయి కదండి. నేను చర్చకు చేశాను. మట్టం మెట్టు మీద అడిగే అలా పడిపోతే అలాగా పైకి వస్తారా? చదివి ఫస్ట్ పెట్టుకుంటే ఏం చేయాలి? ఫస్ట్ పెట్టుకుని అలా ఆలోచి నేను చర్చికి వెళ్ళిపోయాను, ఆరాధించేసాను అంటవా? ఎక్కడుండే? మొదటి పెట్టుకోండి. ఎక్కడుండే? మరి ఎక్కడ మేము పైకి రావద్దా? ఎన్ని పెట్టుకున్నా ఎక్కదా? అదే ఆ పరలోకానికి ప్రతి ఆదివారము నుండి 1 మెట్టు
ఆదివారం నుండి ఆదివారం ఒక మెట్టు ఎక్కాలి. ఎక్కితే పరలోకం చేరుకుంటావు. పరలోకం చేరుకుంటావు. ఎందుకు ఎంత ఖచ్చితంగా చెప్పారంటే, లోకంలో ప్రభువుని నమ్మిన వారు కూడా మతం అన్నారు. లోకమంతా మతస్థులు ఉన్నారు. ప్రభువుని నమ్మిన వారు కూడా మతం అన్నారు. మత్తయి సువార్త 23:17. మత్తయి సువార్త 23:17. అయ్యో వేషధారులైన శాస్త్రులారా, అయ్యో వేషధారుల శాస్త్రులారా, పరిసయ్యులారా, పరిసయ్యులారా, ఒకని మీ మతములో కలుపుకుంటకు మీరు సముద్రమును భూమిని చుట్టి వచ్చేదను. అతడు కలిసినప్పుడు అతని మీకంటే రెండంతలు నరక పాత్రగా చేయుదురు. మతం అంటే ఏంటంటే ఇప్పుడు సర్వాధికారి దేవుడు చెప్పారండి. యేసుప్రభు ఎవరండి? సర్వాధికారి దేవుడు చెప్పాడు. మతం అంటే నరకమండ. లోకమంతా మతం అంటారు. ఎక్కడ ప్రయాణం చేస్తారు వాళ్ళు? చెప్పండి, ఎక్కడికి ప్రయాణం? నరకానికి. ఏ మతం అయినా, క్రైస్తవ మతం అయినా నరకానికే ప్రయాణము. క్రైస్తవ మతము కాదు, క్రైస్తవ మతము కాదు. మళ్ళీ బయట ఉన్న మతాల్లో అక్కడ శాఖలు ఉన్నాయండి. మళ్ళా ఆయా మతాల్లో శాఖలు ఉన్నాయండి. ఆయా మతాల్లో అలాగే క్రైస్తవ మతంలో శాఖలు ఉన్నాయండి. ఆ శాఖలు ఏమన్నా పేరు మత శాఖలు అంటారు. క్రైస్తవ్యాన్ని ప్రభువుని నమ్మిన భక్తులను మతం అన్నారు, మత శాఖలు అన్నారు. మరి మత శాఖ అంటే మరి అక్కడ ఉన్న వారి పరిస్థితి ఏంటి? మతం అంటేనే నరకం అంట. మత శాఖ అంటే అర్థమేంటి? మధ్య మళ్ళా 3 తీతు పత్రిక 3:10-11 వచనాలు. తీతు పత్రిక 3:10-11 వచనాలు. మతభేదములు కలిగించు మనుషులకు 1-2 మార్లు బుద్ధి చెప్పి తర్వాత మత శాఖలో ఏం చెప్పాలంట? 2-3 సార్లు ఎన్నిసార్లు చెప్పాలి? 1-2 ఏం చెప్పాలి? బుద్ధి చెప్పాలంట. ఏం చెప్పాలి? ఏం లేదు. యేసుక్రీస్తు ఇచ్చే బుద్ధి జ్ఞానం వాళ్ళకి లేదు చెప్పాలంట. చెప్పిన మీద ఉన్నాయి. వారు కూడా చెప్పాలంటే ఇప్పుడు అమ్మా అయ్యా మతస్థుడికి చెప్పాలా? మత శాఖలకు చెప్పాలా? మన చుట్టూ ఎవరు ఉన్నారు? ఇప్పుడు మతస్థులు ఉన్నారు, మత శాఖలు ఉన్నాయి. అట్టివాడు మత శాఖ అర్థం ఏంటంటే ఇప్పుడు మార్గం తప్పాడు. ఏ మార్గము? యేసు నేనే మార్గమును సత్యమును జీవ మార్గం తప్పాడు. మత శాఖ అంటే ఒకటి. తనకు తానే విధించుకున్న వాడే ఏం చేస్తాడంటే ఈ బిషప్పులు ఈ స్వామీజీలు చాలా కూడా రెవరెండ్లు పూజారులు చాలా మంది ఉన్నారు. కోట్లాది మంది భగవంతుడే మన చుట్టూ వాళ్ళే. వాళ్ళు తనంతా తానే శిక్ష విధించుకుంటున్నారు. మత శాఖ ప్రమాదం అండి. మతం అన్న మత శాఖ ప్రమాదం అండి. శిక్ష విధించుకుంటారంట వారికి వారే. తర్వాత పాపము చేస్తున్నారు. ఏం చేస్తారమ్మా? ఎవరు? మత శాఖలు. మత శాఖలు పాపం చేస్తున్న దారి ఎక్కడికి? నరకానికి, పరలోకానికి. ఎంత గట్టిగా చెప్పారు దేవుడు. చూడండి, ఇప్పుడు నా మాట దేవుడి మాట అండి కదా. ఏమంటే అక్కడికి అలా బాగుంది. అక్కడ వరకు చాలా క్లియర్ అయిపోయింది, చాలా క్లియర్గా ఉంది. ఇప్పుడు మనము మతమా మత శాఖ? మార్గము. ఏ మార్గము? క్రీస్తు మార్గము, సత్య మార్గము, జీవ మార్గంలో ప్రయాణము పరలోకానికి. ఎందుకంటే మరి ఇక్కడ నుంచి వెనక్కి వెళ్తే పరిస్థితి ఏంటి? మళ్ళీ ఇప్పుడు మనం మతంలో లేవు, మత శాఖలో లేవు. మనం వెనక్కి వెళ్తే సత్యంలో నుండి, ఈ దైవ మార్గం నుండి, ఈ దైవ జ్ఞానం నుండి వెనక్కి వెళ్తే ఏమని చెప్తున్నారో చూద్దాం ఒకసారి. యాకోబు పత్రిక
5వ అధ్యాయము 19-20. సహోదరులారా సహోదరులారా, మీలో ఎవడైనాను సత్యము నుండి తొలగిపోయినప్పుడు అమ్మా ఎక్కడి నుంచి మనం ఎక్కడున్నప్పుడు సత్యంలో అబద్ధంలోనా? సత్యంలో తొలగిపోయే ప్రమాదం ఉందంట. సత్యం నుండి సహోదరులారా, మీలో ఎవడైనా సత్యం నుండి తొలగిపోయినాడు ఎలా తొలగిపోతా? పాస్టర్ గారు నా కొరకు ప్రార్థన చేయలేదని మనసులో వచ్చిందా? నువ్వు ఇవాళ వెనకెళ్ళిపోయినట్టు లెక్క. ఏంటిది? అందరి కొరకు చేస్తాడు, నా కొరకు చేయడు అన్నవరకు ఎక్కడికి వెళ్తాడు లెక్క నువ్వు అంతేనా? ఎవరి మీద నేరప్పుడు పాస్టర్ గారి మీద తొలగిపోయినందుకు, సత్యమును తొలగిపోయినందుకు చిన్న నరకత్త కారణం. నరకత్త గట్లో నరకత్త కారణం నేనంత పెద్ద కాంపించాను, నన్ను మర్చిపోయాడు పాస్టర్ గారు. వాళ్ళంటేనే జ్ఞాపకం అన్నావా? మళ్ళీ అడుగు వెనకే ఇగో నా పక్కన కూర్చున్నా ఆ మనిషితో నేను రాను అన్నావా? మళ్ళీ వెనకే వెళ్తున్నా. ఈ మతం ఎంత ప్రమాదం, మతశాఖ ఎంత ప్రమాదం. నీవు వెనక్కి వెళ్ళడం కూడా అంతే, సత్యాన్ని విడిచిపెట్టడం కూడా అంతే ప్రమాదం. చదవండి. మరి ఒకడు అతనికి సత్యమునకు మళ్ళించిన ఎడల ఏంటంటే మరి ఒకడు అతనిని సత్యమునకు మళ్ళించిన ఎడల తొలగిపోతుందంట. కానీ మళ్ళా మిగిలిన వారు ఏం చేయాలి? సత్యాన్ని మళ్ళించాలంట. సత్యానికి మళ్ళించాలంట. ఒకవేళ మళ్ళించేవాడు మాట కూడా వినకపోతే అప్పుడే చూడవలసింది. పాపి అయిపోడంట. ఏమైపోడంటే మార్గం తప్పిన వాడు మతస్థుడు పాపగా ఉన్నాడు, మతశాఖ వాడు పాపగా ఉన్నాడు, మార్గం తప్పిన వాడు కూడా పాపి అయిపోతున్నాడట. మన పాప క్షమాపణ పొందిన వారు మర్చిపోకండి మాట. మనం ఎవరోనే పాప క్షమాపణ పొందిన వారు. మళ్ళీ దారి తప్పి సత్యం తప్పిపోతే పాపం చేస్తున్నాడు ఒకటే. వాని తప్పు మార్గము నుండి మళ్ళీ తప్పు మార్గం వెళ్ళిపోయాడ. ఏ మార్గం? తప్పు మార్గం. ఇప్పుడు ఏ మార్గంలోనా? సత్య మార్గంలో. ఏ మార్గం? సత్య మార్గంలో, జీవ మార్గంలో. ఈ సత్య మార్గం జీవ మార్గం విడిచిపెట్టి తప్పు మార్గంలో వెళ్తాడట. తప్పు మార్గంలోకి రెండు. తప్పు మార్గం నుండి మళ్ళించువాడు మళ్ళించలుగా చెప్పాలి మరణము నుండి ఆత్మను రక్షించి నరకానికి పంపుతాడంటే మరణం నరకం. సత్యమును తొలగిపోతే అమ్మా అయ్యా సత్యమును తొలగిపోతే ఎక్కడికి వెళ్తాడు? నరకానికి వెళ్తాడు. మళ్ళా మన ప్రయాణం ఎక్కడికండి? మళ్ళీ వెనక్కి వెళ్తే ఎక్కడికి వెళ్తానండి? నరకానికి వెళ్తాడంటే ఎంత ఖచ్చితంగా చెప్పండి దేవుడు చూడండి. కనుక లోకంలో ఉన్న మతము మతశాఖ ఎంత ప్రమాదమో, సత్యం నుండి నువ్వు వెనుక తిరిగిన వెళ్ళదా అంతే ప్రమాదం ఎదుర్కొనే పరిస్థితి ఉందని ఆ దైవ జ్ఞానంతో చక్కటి ప్రయాణము ముందుకే సాగాలి తప్ప వెనుకకు సాగకూడదు. వెనక ఆలోచన ఉండకూడదు. యోగు ఎవరిది? లోతు భార్య వల్లే వెనక్కి చూడొద్దు అన్నారు. అక్కడ ఆజ్ఞది. ఇక్కడ సత్యం విడిచి వెనక్కి వెళ్ళొద్దు అన్నారు. ఇక్కడ ఆజ్ఞది. సత్యం విడిచి వెనక్కి వెళ్ళొద్దు, తొలగిపోవద్దు అని హెచ్చరిక. మనం ఎంత ఖచ్చితంగా మన ప్రయాణం సాగాలి, ఈ ఖచ్చితమైనటువంటి ఈ మార్గంలో ఎంత ఆనందంగా ప్రయాణం చేయాలనే విషయాన్ని ఇంత నొక్కి దేవుడు చెప్తాడండి. ఎవరి ప్రక్కలు నచ్చరు, మనకి పాస్టర్ గారు నచ్చరు. అంత మంచి బోధకులు అని అన్నానని ప్రార్థన చేయకపోయినా, వాళ్ళని పట్టించుకోకపోయినా, మన తిరిగి మన సేవకుల మీద కోపం, సంఘం మీద కోపం, ఏదో మీద కోపం వచ్చి మనం అందుకెళ్ళిపోయాం. చాలా మంది
ఉన్నారు. జాగ్రత్త వహించవలసిన అవసరం ఎంతైనా ఉంది. ఎందుకంటే నీకు దేవుడు పరలోకం సిద్ధపరిచాడు. ఆ పరలోకం నీకు ఇచ్చాడు, నాకు ఇచ్చాడు, రెడీ చేశాడు. మరి ఆ జాగ్రత్త పడాలి కదా. ఎవరు చెప్పారు జాగ్రత్త ఉండమని? నేను చెప్పట్లేదు. ఎవరు? నేను చెప్పలేదు. ఎవరు చెప్పారు? కనుక 3 చూసామండి. మతం చూసాం, మత్స్యాగ చూసాం, సత్యం తొలగిపోవడం చూసాం. ఈ 3 ప్రమాదమే. ఈ 3 అందుకని ఎంతో జాగ్రత్తగా కలవారే ఉండాలి. మరి దీన్ని ఏమన్నారు? ఈ మార్గాన్ని దానియేలు 12:3 బుద్ధిమంతులైతే ఆకాశ మండలములోని జ్యోతులను పోలిన వారి బుద్ధిమంతులైతే దైవ జ్ఞానం కలిగిన వారు ఎవరండి? బుద్ధిమంతులంట. బుద్ధిమంతులైతే ఆకాశ మండలములోని జ్యోతుల వలె ప్రకాశించుదురు. అమ్మా ఈ మాట అర్థమవుతుందా? ఇక్కడ నుంచి చూస్తే మన ఆకాశం ఏ కనపడతాయి? జ్యోతులు కదా. దేవుడు పరలోకానికి ఎదురు చూసినప్పుడు భూమి మీద జ్యోతులు ఉన్నాయట. భూమి మీద జ్యోతులు ఉన్నాయట. ఎవరన్నా ఏ గొప్ప చెప్పారట. జ్యోతులు వల్ల ప్రకాశిస్తారు. మార్గంలో నడిచేవారు. మార్గంలో నడిచేవారు. తర్వాత నీతి మార్గం అనుసరించి. ఏ మార్గం ఇది? నీతి మార్గం అండి. నీతి మంతులు నడిచే మార్గమా? పాపులు నడిచే మార్గమా? కాదు. నీతి మార్గం అనుసరించి నడుచుకున్నట్లు ఎవరు అనేకులు త్రిప్పుదురో వారు నక్షత్రం వలె నిరంతరము ప్రకాశించెదరు. మనం నడుస్తూ సహోదరి సహోదరుడా, మనం నడుస్తూ కొంతమంది నడిపించాలంట. నీతి మార్గంలో మనం నడిచే మార్గం నీతి మార్గం చెప్పాలంట. మతం కాదని చెప్పాలట. కొంతమంది నడిపించాలట. చిరుబాబు మీ అమ్మాయికి అన్నగారు బాప్తిసం ఇవ్వడం మంచిదన్నారా చెల్లదా? మీరు ఎవరంటే ఇప్పుడు స్టార్ ఎవరి దగ్గర నక్షత్రం నడిచేవారు నక్షత్రాలే. కొంతమంది నడిపించేవారు ఇంకా ప్రకాశమైన నక్షత్రాలు చాలా తేడా ఉండదు. మామూలుగా వెలిగే నక్షత్రాలు ఉంటాయి, ప్రకాశమాన నక్షత్రం ఉండదంట. కనుక మన రక్షణ కాపాడుకుంటూ కొంతమంది రక్షణ అందిస్తే ప్రకాశించే నక్షత్రం అంట. మరి ఏం చేద్దాం? ప్రకాశిద్దామా మాడిపోదామా? మాడిపోయి బల్బు పెట్టడం అవసరమా? ఎంతో 500-600 బల్బు తెచ్చుకున్నాం. బాగా కాంతి చేస్తుంది. సడన్ గా మాడిపోయింది. సడన్ గా మాడిపోయింది. ఆ బల్బు ఇంట్లో మీకు అవసరమా? నువ్వు మాడిపోతే దేవుడికి అవసరమా? నువ్వు ప్రకాశమైన నక్షత్రం అంటే ఇప్పుడు నక్షత్రం. ఈ మార్గంలో ఎవరైతే నడుస్తారో కొంతమంది తిప్పుతారో వారు దేవుడి దగ్గర నక్షత్రం, ప్రకాశమైన నక్షత్రం అని పోలుస్తున్నాడు మనల్ని. స్టార్ ఎవరు? సినిమా యాక్టర్ గా స్టార్ అది ప్రజల దగ్గర. ఏమంటే దేవుడి దగ్గర స్టార్ లేవాలంటే క్రైస్తవుడే. ఏమంటే సుధీర్ ట్రైనింగ్ కావాలి మంచిదంటవా? ఎందుకని? కొంతమందిని నడిపించినందుకంట. కొంతమందిని ఎక్కడ నడిపించినందుకు? నీతి మార్గంలో. ఏ మార్గంలో? మరి ఆయన ఒక్కడ నడిపించాలా? సంఘానికి సంబంధం లేదా? మరి మన తల్లిదండ్రులు పిల్లల్ని నడిపించుకుంటారు, భార్య భర్తని బాగా నడిపించుకుంటున్నారు. అది స్టార్ అన్నమాట. ఎవరండి? ఎవరి దగ్గర? దేవుడి దగ్గర. తర్వాత ఫిలిప్పీ పత్రిక 2:16 సత్యమును పట్టుకుని నడిచేవారు అట్టి జనము మధ్యను మీరు జీవవాక్యము
జీవవాక్యమును మీరు జీవవాక్యమును చేత పట్టుకొని లోకమందు జ్యోతుల వలె కనబడుచున్నారు. సత్యవాక్యం పట్టుకున్న వాళ్ళు ఎవరండి? మీరు ఎవరైనా అబద్ధం పట్టుకున్నారా? సత్యాన్ని పట్టుకున్నారా? మరి మీ దేవుని దగ్గర ఎవరు? జ్యోతుల వలె ప్రకాశించుతున్నారు. క్రిస్మస్ పండగ ఇంటి మీద స్టార్ పెట్టుకోవడం కాదండి. నువ్వే స్టార్ అండా. క్రిస్మస్ పండగ ఇంటి మీద స్టార్ కాదు, ఇంటిలో స్టార్ ఉండాలి. ఇంట్లో ఉన్న స్టార్ ఇంటి మీద కాదు. సత్యవాక్యం తీసుకుని నడిచేవారే స్టార్. జీవవాక్యం మా చేతికి వచ్చిందంటే సత్యవాక్యం, జీవవాక్యం అంటే మనం మన యొక్క చనిపోయిన ఆత్మ బ్రతికించే జీవవాక్యం. అపరాధముల చేతను పాపముల చేతను చచ్చిన వారిని బ్రతికించే జీవవాక్యం నీ చేత పట్టుకుని ప్రయాణం చేస్తాను చూసావా? వారే స్టార్లు అంటండి. జ్యోతుల వలె ప్రకాశిస్తున్నారు. మరి ఈ గొప్ప భాగ్యాన్ని కోల్పోదామా కాపాడుకుందామా? బల్బులో మాడిపోదామా వెలుగుదామా? బల్బు ఎందుకు మాడిపోతాయి? బల్బు ఎందుకు మాడిపోతాయి? బల్బు ఎందుకు మాడిపోతాయి? ఎందుకు పిల్లలు రాలిపోతాయి? కరెంట్ ఎక్కువైనా రాలిపోతే బాగా అధ్వానం తగ్గి మాడిపోతాం. ఇప్పుడు భక్తి ఎక్కువైనా మాడిపోతాం, భక్తి తక్కువైనా మాడిపో. జాగ్రత్త. భక్తి ఎక్కువైనా భక్తి తగ్గిపోకూడదు. ఎక్కువై మాడిపోయాం. అర్థమైంది ఏమంటే ఎక్కువైతే మాడిపోతా. మా దేవుడు అండి, నా దేవుడు ఎంత గొప్పవాడండి, అయ్యి బాబు అని ఎవరో తేడాస్తున్నారు కాబట్టి దేవుడు నాకు ఏం చేశాడు అన్నాడు. ఎలుగా ఆగిపోయాడు మొత్తాన్ని మాడిపోయాడు. అదే ఇప్పుడు ఆ మాడిపోయిన బరువు ఇంట్లో వాళ్ళకి అవసరమా? మరి దేవుడికి అవసరమా? ఎలుగుదామా మరి నిత్యమో? ఇప్పుడు కొత్త బల్బులు వస్తున్నాయండి, చాలా గ్యారంటీ. ఎంత వోల్టేజ్ ఉన్నా ఎంత ఉన్నా ఆ బల్బు అలా ఎలుగుతుంటుందంట. కాబట్టి ఎల్ఈడి లైట్ అంట. ఎల్ఈడి ఎవరంటే ఇప్పుడు క్రీస్తు సంఘం ఎల్ఈడి ఏంటంటే అది కూడా గ్యారెంటీ కానీ అది కరెంట్ ఎక్కువ కాకపోతే మళ్ళీ ఎక్కువ ఇది మాడిపోతుంది. ప్రస్తుతం ఎల్ఈడే బాగానే వెలుగుతున్నాం, బాగానే ముందు మాడిపోయే ప్రమాదం ఉంది. జాగ్రత్త అంటే భక్తి ఎక్కువకూడదు, తక్కువకూడదు. ఏమంటే మేము దేవుడు గొప్పవాడు అనకూడదు, మేము జరగనప్పుడు దేవుడు అన్యాయం చేసాడని ఈ రెండు కూడా మనకు మంచి మాట కాదు. తర్వాత కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 12వ అధ్యాయము 37వ వచనం. 12:37. కృపావరములలో శ్రేష్టమైన వాటిని ఆసక్తితో అపేక్షించుడి. ఇదియుగాక సర్వోత్తమమైన మార్గమును మీకు చూపుచున్నాను. ఏ మార్గం అనేది? సర్వోత్తమమైన మార్గము. ఎవరికి దొరకని మార్గము? సర్వోన్నతమైన మార్గము. దేవుడు ఇచ్చిన సర్వోత్తమైన మార్గము. అలా పైకి తీసుకెళ్లే పరలోకం తీసుకెళ్లే మార్గము మీకు చూపుచున్నాను అపోస్తలులు అన్నారండి. అంటే దొరికిందా మనకే? ఏ మార్గం? సర్వోత్తమమైన అతి ఉత్తమమైన మార్గము. ఇంత ఖరీదుగా నీ కట్టబడితే నిర్లక్ష్యం చేయొచ్చా?
సమూయేలు, మొదటి సమూయేలు 12:23. 12:23. నా మట్టుకు నేను నా మట్టుకు నేను ఈ నిమిత్తము మీ నిమిత్తము ప్రార్థన చేయటం మానటం వలన యెహోవాకు విరోధముగా పాపము చేసిన వాడనగుదును. అమ్మా, భక్తుడైన ప్రవక్త అయిన సమూయేలు అన్నాడండి, నేను ప్రార్థన మానేస్తే దేవునికి విరోధమైపోతున్నా అన్నాడండి. ఆరాధన ఏంటండి? ఆరాధన ఏం తెలుసండి? మీరు వెళ్ళేటప్పుడు ఎవరైనా అడిగితే ప్రార్థనకి వెళ్తా అంటారు. ఎక్కడికి వెళ్తానా? ప్రార్థనకి వెళ్తాను, ఫోటోకి వెళ్తాను, మందిరానికి వెళ్తాను అంటే ప్రార్థన జీవితం లేకపోతే దేవుడు విరోధంట. దేవునికి ప్రార్థన. ఆరాధనలో మొట్టమొదటి ప్రార్థన. ఆ ప్రార్థనలో ఉండే ప్రయత్నం ఎప్పుడైనా చేస్తున్నారా? ఆరాధనలో మొట్టమొదటి ప్రార్థన, ముగింపు ప్రార్థన, ప్రారంభ ప్రార్థన, ముగింపు ప్రార్థన అవసరమా? ప్రార్థన లేకపోతే దేవుని విరోధంట. ఆరాధనకు వచ్చి దేవుని విరోధులు అయిపోతామా? స్నేహితులు అవుతామా? మనం దేవుని స్నేహితులు అండి. ఎవరైనా మనం ఆజ్ఞ పాటించేవారం అండి. దేవుని ఆజ్ఞను పాటించేవారు దేవుని స్నేహితులు అండి, ప్రభు స్నేహితులు అండి. కనుక ఇక్కడ ప్రవక్త అంటున్నాడు, నేను ప్రార్థన చేయకపోతే నేను దేవుని విరోధం అయిపోతాను అంటాడు. కనుక ఆరాధనలో ఇంకొక జాగ్రత్త తీసుకోవాలండి. మొదటి ప్రార్థనలు ఉండాలండి, ఆఖరి ప్రార్థనలు కూడా ఉండాలండి. అదే ఆశీర్వాదం వచ్చినాలండి. ఆశీర్వాదం పొందాలంటే రెండు ప్రార్థనలు కూడా ఉండాలి. ప్రార్థన ఎంతో అవసరమై ఉన్నది. ఇంకా కూర్చేయండి, మా పూర్తవుల దగ్గర వాక్యం. అది నాకు దూరం అగును గాక, అది నాకు దూరం అవును గాక, కానీ శ్రేష్టమైన చక్కని మార్గమును బోధించును. ఏంటంటే మార్గం? శ్రేష్టమైన చక్కని మార్గములో చక్కగా నడిపిస్తున్నాడు దేవుడు. చక్కని దేవుడు శ్రేష్టమైన మార్గంలో చక్కగా నడిపిస్తున్నాడు. నడుద్దామా? నడుద్దామా? ఏ మార్గం ఇది? చక్కని మార్గం. ఏ మార్గం? ఇంకా వెతకవలసిన అవసరం ఏమీ లేదు అని ప్రవక్త తెలియజేస్తాడండి. అక్కడ పాతల మందులు మతం లేదండి, మార్గమే అంటారు. రోమిలు రాసిన పత్రిక 3:16-18 రోమిలు రాసిన పత్రిక. నాశనమును కష్టమును వారి మార్గములలో ఉన్నవి. ఎవరి మార్గం? పాపుల మార్గం. ఏ మార్గం అంటే? కీర్తనగారు అంటాడు, పాపుల మార్గమును నిలువుక ఉపహాసం కూర్చుంచోటను చదవండి. ఇక్కడ శాంతి మార్గము వారు ఎరుగరు. శాంతి మార్గం. ఏ మార్గం ఇది? శాంతి మార్గము. ఏమంటే అనేక కష్టాలతో, అనేక ఆలోచనలతో, బుర్రంతా పాడు చేసుకుని మనసంతా పాడైపోయిన వారికి శాంతి మార్గము. ఏ మార్గం? శాంతి మార్గం. ఏమంటే శాంతి మార్గం విడిచిపెడితే ఏమవుతుంది? మళ్ళీ అశాంతి. మరలా అశాంతి కావాలా? శాంతి కావాలా? శాంతి మార్గం నేర్పిస్తున్నాడు దేవుడు. వారి కన్నుల ఎదుట దేవుని భయము లేదు. ఎందుకు మళ్ళా శాంతిలోకి వెళ్తాడు అంటే, ఎందుకు శాంతి మార్గం విడిచిపెడతాడు మా మనుషుడు భక్తుడు అంటే, వారి కన్ను దేవుని భయము లేదు. ఏమన్నా ఇప్పుడు అమ్మా ఏమన్నారు మనకి? దేవుని భయము. దేవుని భయం అంటే ఎదురుగొడ కొట్టుకుని బెత్తవరకు లేడు ఆయన, కత్తడికి లేడు, పెద్ద నాలుగేసుకుని లేడు, 10 తలలేసుకుని లేడు ఆయన. వాక్యమైన దేవుడు.
ఎవరండి? వాక్యమైన దేవుడండి. వాడికి 10 తలకాయలు, 10 నాలుకలు, 20 చేతులు ఇలా పెట్టి ఉంటారు భయపడమని. అలా అదే సార్. మరి ఇప్పుడు ఏమైనా ఇక్కడ వాక్యమైన దేవుడు. దేవుని భయం వారి కన్ను ఎదుట లేదు. ఇప్పుడు మీరు నీ కన్ను ఎదుట నీ మనసులో ఏముండాలంటే వాక్యం ఉండాలి, వాక్యం నమ్మాలి. వాక్యమే దేవుడు, వాక్యమే దేవుడు. అని చెప్పండి. యోహాను 1:1 ఆదియందు వాక్యముండెను, వాక్యము దేవుని యొద్దనుండెను, వాక్యము దేవుడే ఉండెను. ఆ వాక్యము సృష్టిని సృష్టించిన వాక్యము. సృష్టి కలుగును గాక, భూమి కలుగును గాక, ఆకాశం కలుగు, అంత శక్తి గల వాక్యము. సమస్తం ఆయన మూలంగా సమస్తం ఆయన మూలంగా కలిగేది ఆయన లేకుండా ఎవరైనా వాక్యమైన దేవుడు లేకుండా అంత బలవంతుడైన దేవుడు కనుక ఎలా ఉండాలంట? దేవుని భయం కలిగి ఉండాలంట. మన సృష్టిని దేవుడు ఎవరండి? బలవంతుడైన దేవుడు, వాక్యమైన దేవుడు, శక్తి గల మహిమ గల దేవుడు. వాక్యానికి భయపడాలంట. మీరు వినే వాక్యానికి వాక్యం ఏం చెప్పారు? ఇవాళ వారమంతా నెమరేసుకుంటూ ఉండాలంట. ఒక క్షణంలో మర్చిపోతున్నాం అంటే భయం కోల్పోతున్నాం, అది లోకంలో కలిసిపోతున్నాం. అది దేవుడికి ఇష్టమైంది కాదండి. కాదు. వారి కన్నులు ఎదుట దేవుని భయము లేదండి. ఇప్పుడు ఏముండాలి? దేవుని భయం ఉండాలి. దేవుని భయం ఉండాలి. ఆయన కత్తి కదచి నిలబడలేదు, వాక్యం అడుగు నిలబడ్డాడు. ఆయన వాక్యం ఇచ్చాడు నీకు, వాక్యానికి భయపడాలి. చెప్పిన వాక్యానికి భయపడాలి. వినేసి వదిలేయడం కాదు. ఈ వాక్యం వేళ నాకేమిచ్చింది, నేను ఏమై ఉన్నాను, జ్ఞానిని అయి ఉన్నాను. మళ్ళీ అజ్ఞానం కాకూడదు, అవివేకులు కాకూడదు. నేను సమయం నిర్లక్ష్యం చేయకూడదు. ప్రార్థన చేయకపోతే దేవుడికి విరోధం అంటాడు దేవుడు. ప్రార్థన జీవితం కలిగి ఉంటాను. ఇవన్నీ చాలా అవసరమైన సంగతులు. అవే వాటికి భయపడాలి, వాటికి భయపడాలి. యెషయా గ్రంథము 52, 57, 20. లోకం ఎలా చెప్తారు ఇక్కడ? లోకం ఎలా ఉంది? భక్తిహీనులు కదులుచున్న సముద్రం వంటి వారు. కదులుచున్న సముద్రం వంటి వారు. అది నిమ్మలింపనేరదు. భక్తిహీనులు కదులుచున్న సముద్రం అంటే జనసాంద్రం అంటారు. జనసాంద్రం. సముద్రము మామూలు సముద్రం, నీటి సముద్రం. జనసాంద్రం ఎక్కడ చూసినా పుచ్చిపోయి ఏమంటే రోడ్డు మీద వెళ్తుంటే జనసాంద్రం ఏంటంటే ఈ జనాన్ని ఏమన్నా తెలిసిన దేవుడు చదవండి ఒకసారి. భక్తిహీనులు కదులుచున్న సముద్రం వంటి వారు. కదులుచున్న సముద్రము వంటి వారు. ఓ జనం 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 షాపింగ్ 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 షాపింగ్. ఏదో 24 గంటలు పని చేసి కష్టపడుకోవాలి. పాపం మొట్ట కొంత మూట కట్టుకోవాలి. 24 గంటలు కష్టపడిపోయి ఏం చేయాలి? కొంత పాపం మూట కట్టుకోవాలి. జనులు భక్తిహీనులు కదులుచున్న సముద్రం వంటి వారు. అది నిమ్మలింపనేరదు. ఆ సముద్రము, ఈ జన సముద్రము రాత్రులు పగలు ఒకటే గోడ. రాత్రులు ఒకటే గొడవ. దాని జలములు బురదను మైలను పైకి వేయును. దుష్టులకు సముద్రం ఏం చేద్దండి? కింద పైకి కింద పైకి. సముద్రం ఏం చేద్దే? ఊగుతుంటుంది, పొంగుతుంటుంది. ఎవరు వస్తున్నాడు, మనకు వస్తాడు, ఏం చేద్దంట? ఓ ప్రక్క ఇసుకేస్తుందంట, ఓ ప్రక్కేమో చెక్కేస్తుందంట, ఓ పక్కేమో పనికి మలినంత ఉబు మట్టిని ఓ పక్కేస్తుందంట. ఉబు మట్టిని ఓ పక్కేస్తుంది. ఇక బండి పోరాటం చూసారా? అదేమో ఇసుక గదులు కాదండి, ఉబు మట్టి, చీకటి మట్టి
ఆ సముద్రం వచ్చిన జగన్ పట్టినేమో ఓ పక్క తోసేద్దాడ కుళ్ళంతో కుళ్ళది ఇసుకనేమో ఓ పక్క ఎత్తదట, చెట్టేమో పక్క ఎత్తదట. ఈ జనసంద్రం ఈ ప్రయాణంలో ఏమవుతుందంటే జగన్ మందు వస్తుందటండి, మలినం ఏమవుతుంది, మలినం. అర్థమైంది మాట. తిరిగి 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 రాత్రి పగలు రెస్ట్ లేకుండా మిగిల్చేది ఏంటంటే చెత్త, మలినం, పాపం. దేవుని భయం లేకుండా తిరిగే మానవుడు వచ్చేది మలినం. దేవుని భయం లేకుండా తిరిగే మానవుడు వచ్చేది మలినం, చెత్త. అందుకని భక్తులకు మాట చెప్పారు. యాకోబు పత్రిక 1:27. తండ్రి అయిన దేవుని ఎదుట పవిత్రమైన నిష్కల్మషమైన ఏంటంటే తండ్రి అయిన దేవుని ఎదుట పవిత్రములు నిష్కపటమైన భక్తి ఏంటనగా దిక్కులేని పిల్లలను విధవరాలను వారి ఇబ్బందుల్లో పరామర్శించుటయే. అంటే భక్తిపరుడు ఏం చేయాలంటే దీవులకు ఆపన్న హస్తాన్ని అందించాలంట చేతనానికి మటుకు. మన మధ్య ఎవరో దీవులు ఉంటే, వివరాలు అనాథ పిల్లలు ఉంటే, దిక్కులేని ఉంటే మన ప్రేమగా కొంచెం చేయి చాపాలంట. ఆ భక్తిలో ప్రాముఖ్యమైన సంగతి అంట. ఇంకోటి ఉంది మళ్ళా, ఇంత ఎన్ని గొప్ప కార్యాలు చేసినప్పటికీ ఈ యొక్క సముద్రం, జన సముద్రం తిరిగి తిరిగి ఏం చేస్తుంటే ఒక మలినాన్ని పోగొట్టింది కదా, ఆ మలినం అడ్డించుకోకుండా ఉండాలంట. అసలు భక్తి ఏంటంటే ఈ మలినాన్ని అడ్డించుకోకుండా ఉండాలి. చదువు కూర్చోడు అక్కడ. ఇహలోక మాలిన్యము అంటే ఏముంది లోకంలో? సముద్రం, జన సముద్రం ఏం పోగొట్టింది? అంటే ఈ జన సముద్రం ఏం పోగొట్టింది? పాపాన్ని పోగొట్టింది, మలినాన్ని పోగొట్టింది. అందులో నువ్వు ఉన్నావు, అంటకుండా తీసుకో. అంటకుండా ఏముందండి లోకంలో? పుణ్యం ఉందా, పాపం ఉందా? భక్తి పోగొట్టేది ఏంటి? ఈ కోట్ల జనం తిరిగి 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 ఏం పోగొట్టున్నారు? మలినాన్ని మలిని పోగొట్టున్నారు. అందులో నువ్వు అంటించుకోకు. అది నిజమైన భక్తి. మంచి కర్మకార్యాలు, మంచి కార్యాలు ఉండాలి, ప్రేమ కార్యాలు ఉండాలి. అంత మాత్రం కాదు. నిజమైన భక్తి ఏంటంటే ఈ లోకంలో మాలిన్యాన్ని అంటకుండా చూసుకో. ఎంత ఉంది మాలిన్యం? ఎంత ఉందండి? ఉంది కదా. అందులో నువ్వులో నేను ఉన్నాను. అంటకుండా చూసుకో. ఎవరికి 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 చెప్పండి, ఎవరికి? పాస్ గారు ఒకరికైనా తన్ను తాను. అది అక్కడ ఏమో చదవండి. తండ్రి అయిన దేవుని ఎదుట పవిత్రమును నిష్కళంకమునైన భక్తి ఏదనగా దిక్కులేని పిల్లలను, విధవరాండ్రను వారి ఇబ్బందిలో పరామర్శించుటయు, ఇహలోక మాలిన్యము తన కట్టకుండా తన్ను తాను కాపాడుకునుటయునే. ఏంటంటే తన్ను తాను ఎవరికి వాళ్ళే, ఎవరికి వాళ్ళే కాపాడుకోవాలంటే. ప్రేమ కార్యాలు, ధర్మ కార్యాలు ఉండాలంటే అంత మాత్రం లోకం పాపంలో అడ్డించుకుంటావు. జాగ్రత్త వల్ల నీవు కాపాడుకో. నీవు కాపాడుకో. నిన్ను నీవు ఎవరు కాపాడో నీకే ఇచ్చాడు దేవుడు. పాపం ఉంది, మలినం ఉంది, బురద ఉంది, అంటించుకోకు. అదే నిజమైన భక్తి. ఎంత జాగ్రత్తగా చెప్పండి. రేపు నుంచి పండగ ఎంత అంటించుకుంటారు మీరు? అదే అది చెప్పేది ముందు ఎన్ని పండుగలు నాకు తెలిసాడు. అన్ని పండుగలు నేను అడగక్కలేదు. ఒక వీళ్ళకి చెప్పేది అనమాట. చెప్పండి పండుగలు అంటించుకుంటారా? ఏంటది? దేవుడే ఉంటాడు.
ఇహలోక మాలిన్యము అంటించుకోకు. అంటించుకోకుండా ఉండు. కనుక ఎంత జాగ్రత్తగా ఇప్పుడు ఎందుకు తెలుసా? నిన్ను స్టార్ అన్నాడు దేవుడు. ఏమన్నాడంటే స్టార్ నక్షత్రం అన్నాడు దేవుడు. మరి అంటించుకుంటే ఏమైపోతా? ఆ వెలుగంత పోతే వెలుగు పోతుంది. పొగట్టేసుకుంటావా? మాడిపోయి బల్బు అయిపోతావా? ఏం చేద్దాం? నూతన సంవత్సరంలో హెచ్చరిక చేస్తాడైనా ముందుగా మనం ఏమో వీళ్ళకి బాగా ఎల్ఈడి బల్బులాగా వెళ్ళిపోతున్నా ఉంటాడు దేవుడు. కానీ మాడిపోయే బల్బు అవ్వద్దని హెచ్చరిక చేస్తున్నాడు. ఎందుకంటే ఈ మురికి ఉంది. ఏముందండి? ఏమండి? ఈ బల్బులు ఒకసారి వంటగదిలో కూడా పెడతారు కదా. వంటగదిలో అవసరం కదా. వంటలు బాగా చేసి ఆవిడంతా బల్బు కట్టుకుంటుంది. బల్బు కట్టుకుని ఎంత లైట్ ఏమవుతుంది? కాంతి తగ్గిపోతుంది మెల్లిగా. మసంటుకు ఏమవుతుంది? కాంతి అంత బయట గా అంత గొప్ప కాంతి వచ్చింది. ఇదంతా బాగుంటే బాగంతా ఇదంతా అందుకున్న తర్వాత ఏమో మెల్లిగా మారిపోయినట్టు వెలుగుతుంది. కానీ మరినే వంటుకుంది. ఏమనుకుంది? ఈ లైట్కి ఏ లైట్కి సహోదరి లైట్కి మైల్లో అంటుకుంటే ఏమవుతుంది? కాంతి తగ్గిపోతే జాగ్రత్త. ఆఖరి మాట చూసుకుందాం. మీకు బాగా అర్థమైందని అనుకుంటాను. యెషయా గ్రంథం 57:16. నేను నిత్యము పోరాడువాడను కాను, ఎల్లప్పుడూ కోపించువాడను కాను. అలాగుండిన ఎడల నా మూలంగా జీవాత్మ క్షీణించును, నేను పుట్టించిన నరులు క్షీణించిపోదు. చూసారండి? దేవుడు అన్నాడండి, నేను ఎప్పుడు మీతో పోరాడేవాడిని. అమ్మా, దేవుడు అన్నాడు, నేను ఎల్లప్పుడూ మీతో పోరాడేవాడిని, ప్రేమించేవాడిని. నేను పోరాడేవాడిని కాను. ఏమ్మా, రెండో మాట, నేను నిత్యము కోపించేవాడును కాను. దేవుని పోరాటం, దేవుని కోపం నా ఒక సెకండ్ మాత్రమే ఉంటుంది. ఒకవేళ ఆ కోపం నిల్చుంటే జీవాత్మ నాశనం అయిపోద్దంట. జీవాత్మ నాశనం అయిపోద్దంట. మానవులు క్షీణించిపోతారంట. మానవులు క్షీణించిపోతారంట. ఎంత ప్రేమ చూడండి. మన ఆత్మ నాశనం అవ్వకూడదు, మనము క్షీణించిపోకూడదు. ఆశీర్వాదంగా ఉండాలి, వెలుగుగా ఉండాలి. వెలుగుగా లోకానికి వెలుగుగా ఉండాలి. క్షీణించిపోకూడదు, భౌతికంగా నాశనం అయిపోకూడదు, కృంగి కృషించిపోకూడదు, అనారోగ్యం పాలవ్వకూడదు, ఆర్థిక ఇబ్బందులు కూలిపోకూడదు. బాగోవాలి అన్నాడు దేవుడు. నేను కోపడితే నాశనం అయిపోతావు. అంతే. ఆ సమయంలో ముఖ్యమైనది ఏంటి? ఆత్మ. మనలో ముఖ్యమైనది ఏంటంటే ఆత్మ. పరలోకం అనుభవించేది ఏంటి? ఆత్మ. శరీరం మట్టి శరీరం కాదు, ఆత్మ. కనుక ఆయన కోపడినా ఏమండి, ఆయన నీతో పోరాడినా నీ ఆత్మ నాశనం అయిపోతుందంట. శరీరం ఏమంటే భౌతికంగా క్షీణించిపోతామంట. అందుకని నిత్యము పోరాడేవాడు కాదంట, నిత్యము కోపించేవాడు కూడా ప్రేమ గల దేవుడు. ఎవరంటే? ఆయన ప్రేమను పొందుదామా, తిరస్కరిద్దామా? మరి ఆయన కోపం చెప్పిందామా, లేకపోతే ఆయన పోరాటాలు చేద్దామా? మన మీద చేద్దామా? ఆయన పోరాడితే ఏమైపోతుంది? మన బతుకంటే ఆత్మ క్షీణించిపోతుందంట, మనుషులేమో నశించిపోతారు. అది ఇష్టం కాదండి ఆయనకి. మనుషులు బాగోవాలంటే, భక్తులు బాగోవాలంటే, పిల్లలు బాగోవాలంటే ఆత్మ నాశనం అవ్వకూడదంట. ఆత్మ నాశనం అవ్వకూడదంట. జీవాత్మ నాశనం అవ్వకూడదంట. అందుకని ఏం చేశారంటే నాశనం చేసేసుకుంటున్నాడు. మానవుడు నాశనం చేసుకున్నాడు. అందుకని తాను ఆఖరి మాట, కంటది మాట, యోహాను 3:16. అందరూ చెప్పండి. దేవుడు లోకమును ఎంతో ప్రేమించింది కాగా ఆయన తన
అద్వితీయ కుమారునిగా పుట్టిన వాని యందు విశ్వాసముంచు ప్రతివాడు నశింపక నిత్య జీవం పొందినట్లు ఆయనను అనుగ్రహించను. తండ్రి కుమారుడిని బలిగా ఇచ్చేశారు. మన ఆత్మ జీవాత్మ నాశనం అవ్వకుండా నాశనం చేసుకుంటున్నాడు మానవుడు. జీవాత్మను నాశనం చేసుకుంటున్నాడు. దేవుని కోపాన్ని పొందుతున్నాడు. దేవుని కోపాన్ని తెప్పించుకుంటున్నాడు. ప్రేమను పొందట్లేదు. ప్రేమమయుడు దేవుడు. ఎవరైనా ప్రేమమయుడు. ఆయన ప్రేమించి 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 మన కోరికలను తీరుస్తూ ఆత్మ నాశనం అయిపోతుందని తన కుమారుని బలిగా ఇచ్చాడు. తన కుమారుని బలిగా ఇచ్చాడు. ఆ బలి యాగము, ఆ బలి దానము, ఆ బలి అర్పణ మనం పొంది ఉన్నాం. ఆ త్యాగాన్ని, ఆ ప్రేమను పొందాం. కాపాడుకుంటూ ప్రయాణం చేద్దాం. కోట్లాది మందికి దొరకలేదు. ఎంతమందికంటే కోట్లాది మంది దొరకని భాగ్యం దొరికింది. కాపాడుకుందాం. పాపం అంటే ఏంటో తెలుసుకుందాం. పాపం అంటే ఏంటో తెలుసుకోవాలండి. చక్కగా దాన్ని చేసేయడం కాదు. ఈ పాపం చేసుకుని ఇక్కడేమో క్షణిక భోగం కింద ఉంటుందేమో. పరలోక ఆస్తికి నష్టపోతున్నావు. పరలోక ఆస్తి కోల్పోతావు. కోల్పోయే ప్రమాదం. బంగారు పట్టణం వజ్ర వైఢూర్యంతో కట్టాడు మా బంగారు బిల్డింగ్లు అక్కడ. కావాలదా? ఏం చేద్దాం ఇప్పుడు? మతమా మార్గమా? మతమా మార్గమా? జ్ఞానమా అజ్ఞానమా? మీరు జ్ఞానులా అజ్ఞానులా? జ్యోతులా లేకపోతే మాడిపోయిన బల్బులా? జ్యోతి వెంకటేష్ ఏంటి? జ్యోతిగా మాడిపోయిన బల్బా? జ్యోతి. ఆ జ్యోతి ఎప్పుడు కాపాడుకుంటూ పాప ఏంటి గుర్తెరిగి ప్రయాణం చేయాలి. జాగ్రత్త. మీ అందరికీ వందనాలు.